ఎవరు ఇవ్వాలి? అంటే ఇంకా సెకండ్ ఒపీనియన్ ఉంటుంది దాని మీద, ఎవరు ఇవ్వాలి? అవగాహన లేని దాని మీద ఎవరు ఇవ్వాలి? ఇచ్చే దమ్మున్నోడు ఎవడు అక్కడ? అందుకే కదా మరి అలాంటి వాటికి చైర్మన్ అనే ఒకళ్ళు ఉంటారు. అతనే అక్కడ కుమ్మక్క అయిపోయాడుగా. ఇంతకుముందు సుబ్బారెడ్డి గారు చైర్మన్ కి వీళ్ళకి విభేదాలు వస్తే అప్పుడు లెక్క. చైర్మన్ కి ఏం తెలియదు అక్కడ. అదే అవును, ఈయన ఇక్కడ ఉంటాడు, ఈయన భక్తుడే దేవుడికి. మీకు ఒకటే లెక్క అండి, నేను ఇదివరకు సర్వీస్ యాక్టివిటీ చేసే రోజుల్లో ఆలయాల్లో మంచినీళ్ళు పోయడం, భోజనాలు వడ్డించడం, క్యూ లైన్ జరపడం ఇవి చేసేవాడు మా కాలేజీ డేస్. నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేనేం చేసేవాడిని అంటే, ముందు అందరికి డ్యూటీలు వేసేసి క్యూలో జనంతో పాటు నేను కూడా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడు ఎక్కడ తేడా ఉందో నాకు కనబడేది. నా సిబ్బంది అంటే నేను పెట్టినటువంటి వాలంటీరు పని చేస్తున్నాడా లేదా, నీళ్లు పోసే చోట జనం ఏమనుకుంటున్నారు, ఇంకేం కావాలని కోరుకుంటున్నారు, ఈ ఫీడ్బ్యాక్ నేను పర్సనల్ గా విజిట్ చేయడం వల్ల, నేను ఆ క్యూ లైన్లలో ఉండి చూడటం వల్ల లోపాలు తెలిసి అది నేను వెంటనే సెటరేట్ చేసేవాడిని. ఆ విధంగా మాకు బెస్ట్ సర్వీస్ అవార్డులు వచ్చినాయి గతంలో పుష్కరాల్లో కానీ లేకపోతే ఈటెట్లో కానీ. ఆధ్యాత్మిక క్షేత్రాలలో నాకు బాగా అనుభవం అదే, వాటిది ఎట్లా చెయ్యాలి ఏంటి అన్నటువంటిది. వేల మందితో పనిచేసాను, చేయించాను, అందువల్ల ఆ ఫీల్ ఉంటుంది. అది ఇక్కడ వీళ్ళు